హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుత్తని వచ్చాము. ఇది తమిళనాడులో ఉందన్నమాట. ఇక్కడ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అయితే మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. మా పిల్లల పుట్టెంటికలు కూడా మేము ఇక్కడ ఇస్తామన్నమాట స్వామివారికి. అందుకని చెప్పేసి మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము తిరుత్తనికి. అయితే మేము ఈ సంవత్సరం కావిడి వేసుకోవాలని చెప్పి మేము మొక్కుకున్నాము. అంటే ఏదైనా తీరని కష్టం ఏదైనా వచ్చినప్పుడు స్వామివారికి కావిడి ఎత్తుతారు. కావిడి ఎత్తినప్పుడు అది ఎంత కష్టమైనా కానీ, అది ఎంత పెద్ద సమస్య అయినా కానీ తీరిపోయింది అనమాట. అందుకని చెప్పేసి మేము కూడా అలా అనుకుని ఎత్తుకున్నాం కావిడ. మా కష్టమైతే మాకు తీరింది. మా పిల్లలు మేము అందరం చాలా చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ కావిడ అయితే అద్దె తీసుకున్నాం. మేము ఈ కావిడ అద్దె తీసుకుని దీన్ని శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, బట్లు, గంధము, విభూది మరి ముఖ్యంగా స్వామివారికి ఇక్కడ చాలా చాలా ప్రత్యేకం. స్వామివారికి విభూది అంటే ఇష్టం కదా, అందుకని ప్రత్యేకము. మేమైతే పాల కావిడ వేసుకున్నాము. ఈ పాలు ఇవి కట్టిన పాలు పైకి తీసుకు స్వామివారి దగ్గర చెల్లిస్తాం అనమాట. ఈ కావిడ చెల్లించినప్పుడు ఆ పాలతోటి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి అవి స్వామివారికి చెల్లిస్తారనమాట. మనం కావిడితో తీసుకెళ్ళిన పాలు స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ పూలు అవన్నీ తీసేసుకుని ఆ కావిడి మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేసేస్తారు. అది మనం ఎక్కడైతే అద్దె తీసుకున్నామో అక్కడ ఇచ్చేసేస్తాం అనమాట. అదిగండి స్వామివారి కావిడైతే మేము రెడీ చేసేసుకున్నాము. హారతిస్తున్నాం నేను, మా వారు, మా పిల్లలు కూడా ఉన్నారు. మేమందరం కావిడ వేసుకున్నాము. మా కోరికలు తీరినాయి. మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే తమిళనాడులోని తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ఎవరైనా కానీ మన కోరికలు, ఒకవేళ పిల్లలు పుట్టలేదు అనుకున్న వాళ్ళు కూడా ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పిల్లలు కలుగుతారు.